మనం ఇయర్ రింగ్స్ చాలా మంది కామన్ గా పెట్టుకుంటారు. ఎవరికైనా ఇయర్ రింగ్స్ మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది, స్పెషల్ ఉమెన్ లో. ఈ ఇయర్ రింగ్స్ లో యూజువల్ గా మనకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒకటి, అది మనం హెవీ రింగ్స్ పెట్టుకున్నప్పుడు సాగైపోవడము. తర్వాత కొంతమందిలో యాక్సిడెంటల్ గా, అంటే మనం ఏదైనా పట్టుకొని ఏదైనా సడన్ గా లాగినప్పుడు సడన్ గా కట్ అయిపోవడం. చాలా మందిలో కట్ కూడా అయిపోతూ ఉంటుంది. ఏం చేయొచ్చు? మనం సాగినప్పుడు వెంటనే మన ప్రికాషన్ తీసుకోవచ్చా ఏదైనా ఆపడానికి? ఏదైనా కట్ అయినప్పుడు ఏమేం చేయాలి? దాంతో మనం పర్మనెంట్గా ఇయర్ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఈ ఇయర్ లోబ్యూల్లో యూజువల్గా కొంతమందిలో జెనెటికల్గా థిన్ ఇయర్ లోబ్యూల్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ కొలాజన్ ఎలాస్టిన్ సరిగ్గా ఉండకుండా ఈజీగా సాగిపోయే నేచర్ ఉంటుంది. కాబట్టి మినిమల్ ఎక్కువ వెయిట్స్ పెట్టకపోయినా కొంతమంది సాగైపోతుంది. కొంతమందిలో హెవీ రింగ్స్ పెట్టే వాళ్ళలో, హ్యాబిచువల్గా పెట్టే వాళ్ళలో వెయిట్ వల్ల బాగా కిందకి సాగిపోతుంది. ఏంటి సొల్యూషన్ వాళ్ళకి? జనరల్గా ఒక్కసారి సాగైతుంది తెలిసినప్పుడు హెవీ పెట్టే వాళ్ళలో జనరల్గా మనం లో లైట్ వెయిట్ ప్రిఫర్ చేయమని చెప్తాము. తర్వాత లేదంటే ఒక హెవీ కాసేపు ఫంక్షన్ పెట్టుకున్నా ఎక్కువసేపు పెట్టుకోకుండా మనం దాన్ని కట్ చేసుకోగలిగితే ఈ సాగింగ్ అనేది కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయినా మనం ఎక్కువ సాగైపోయింది అంటే పెట్టిన దగ్గర నుంచి కిందకి వచ్చేస్తుంది, ఇక్కడ అది ఆక్వర్డ్గా కనపడుతుందంటే మనం దాన్ని ఇయర్ లోబ్ రిపేర్ అనే చిన్న ప్రొసీజర్తోని దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ న్యూ ప్లేస్లో దానికి మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేస్తాము. ప్లస్ ఓల్డ్ది ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఇప్పుడు ఒక సూచర్లెస్ టెక్నిక్స్ ఉన్నాయి. తర్వాత గమ్తో కూడా మనం క్లోజ్ చేయొచ్చు కొన్నిసార్లు అబ్జార్బుల్ సూచర్స్ కూడా వేస్తాము. అది వితిన్ ఒక 10-15 మినిట్స్ అయ్యే ప్రొసీజరు. దాన్ని ఇయర్ లోబ్ రిపేర్ అనే చిన్న ప్రొసీజర్తోని మనం దాన్ని సెట్ చేసుకోగలుగుతాం. కొంతమందిలో కట్ అయ్యి వస్తుంది. చాలా మందిలో మేము చూస్తూ ఉంటాం, సడన్గా యాక్సిడెంటల్గా కట్ అవుతుంది. ఇది పెద్దవాళ్ళు జరుగుతుంది, చిన్నపిల్లలు కూడా జరుగుతుంది. దాన్ని కట్ అయినప్పుడు మీరు ఒకసారి అర్జెంట్ అవసరం లేదు, అంటే మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ దూరంలో ఉంటే నెక్స్ట్ రోజు మీరు ప్రాపర్గా వెళ్ళి, అంటే ఏదో చేయాలని చెప్పేసి దగ్గర స్టిచ్ చేసేస్తే ఒకసారి రాంగ్ కొడితే కనుక షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇన్స్టెంట్గా దాన్ని బ్లీడింగ్ ఆపడానికి కాసేపు పట్టుకొని దాన్ని ఈవెన్ నెక్స్ట్ డే అయినా మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే దాన్ని నీట్గా ఎక్కడి నుంచి కరెక్ట్గా దాన్ని సెట్ చేయాలో, అంటే దానికి మనం టిష్యూని మళ్ళీ మనం ప్రాపర్గా అలైన్మెంట్ చేస్తేనే అది మనకు నీట్గా మళ్ళీ షేప్ ఫ్లో కరెక్ట్గా ఉంటుంది. సో అది ఖచ్చితంగా మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గర వెళ్ళి చేయించుకోవడానికి అవకాశం ఉంటే కనుక ఒక రోజు లేట్ అయినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. దాని ఎడ్జెస్ని కొంచెం క్లీన్ చేసేసి ట్రిమ్ చేసి మళ్ళీ నీట్గా దాని షేప్ ఎట్లా ఉందో దాన్ని మళ్ళీ కరెక్ట్గా మనం రిపేర్ చేసుకోగలుగుతాం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి మనకు 100% సేఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇయర్ లోబ్స్లో వచ్చే ఎటువంటి ఇష్యూస్ అయినా ఖచ్చితంగా మీకు ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి, మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కాల్ చేస్తే మీ ఇయర్ లోబ్కి, మీ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వగలుగుతామని చూసి చెప్పగలుగుతాం.